హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలా వాక్యంలోకి వెళ్దాం. యేసువారు ధ్యానిస్తున్నాం. మంచిది. ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్. చివరిసారిగా మీరున్న వాక్యం అంశం ఏంటి? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? ఏమన్నారు అక్కడ వాక్యము? దేనికోసం దేన్ని వదిలేయడానికి ఇష్టపడుతున్నావు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. దేనికోసమో దేన్ని వదిలేయడానికి ఇష్టపడుతున్నావు, దేన్ని వదిలేస్తే దానికి వచ్చే ప్రతిఫలం, ఆ వదిలేసిన దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 21 వరకు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను అనునయే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీయు అనుసరించుచున్నానే, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. ఇప్పుడు మార్కు 10వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ జరిగిన సందర్భం ఆల్రెడీ మీకు తెలుసు. ఒక యవ్వన ధనవంతుడు వచ్చి, ప్రభువా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా అని అడిగినప్పుడు, యేసు ప్రభువారు దేవుని ఆజ్ఞలు పాటించు అని చెప్తాడు. దేవుని ఆజ్ఞలు పాటించమని చెప్పేటప్పుడు ఏంటి దేవుని ఆజ్ఞలను అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్తారు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, తల్లిదండ్రులను ప్రేమించు, నిన్ను వాళ్ళే నీ పెరుగు వారిని ప్రేమించు అని చెప్తా ఉంటాడు. వెంటనే ఈ యవ్వనస్తుడు ఏం చెప్తాడంటే, అయ్యా ప్రభా, ఇవన్నీ నేను చేస్తున్నాను, చిన్నప్పటి నుంచే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే ఇవన్నిటినీ నేను చేస్తున్నాను, నాకు ఇక కొదువేముంది? ఇవన్నీ అలా నువ్వు చెప్పినట్టు అన్నీ నేను చేస్తున్నాను కదా, మీరు ఏవైతే ఇవన్నీ చెప్పారో అవన్నిటినీ నేను చేస్తున్నానే, ఇక నాకు లోటు ఏముంది, కొదువేముంది అని చెప్పగానే యేసు ప్రభువు అతన్ని చూచి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడంట. అదే సందర్భం ఇక్కడ. అతడు చెప్తున్నాడు యవనస్తుడు ఏమనంటే, నువ్వు చెప్పినోటి అన్నీ నేను చేస్తున్నాను ప్రభా, చిన్నప్పటి నుంచే మీరు ఏవైతే చెప్పారో అవి ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ పాటిస్తున్నాను, అనుసరిస్తున్నాను, మీరు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను, ఒకటి కూడా మిస్ లేకుండా, ఒకటి కూడా తప్పిపోకుండా ఇవన్నీ చేస్తున్నాను, ఇక నాకు లోటు ఏంటి, నాకు కొదువేంటి అని అడుగుతున్నాడు. అన్నీ నేను చేస్తున్నాను కదా, మీరు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నాను కదా, ఇక నాకు లోటేముంది, కొదువేముంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు అతను అన్నీ చేస్తుంటే ఏం లోటు లేనట్టే కదా. దేవుడు ఏవైతే ఆజ్ఞలన్నీ చెప్పాడో వాటన్నిటిని చేస్తున్నాడు, ఒకటి కూడా మిస్ చేయకుండా. అంటే అతనికి ఏమైనా లోటు ఉందా? చేయకుండా విడిచిపెట్టింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు. అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కొదువలే. ఇప్పుడు సపోజ్ మీకు అర్థమైపోవాలని చెప్తా. మా అమ్మ నాకు సంతకు పంపించింది అనుకుందాం, కూరగాయలు తెమ్మని, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇక సరుకులు లిస్ట్ రాయించింది. ఆ లిస్ట్ అంతా ఇచ్చింది నాకు, కూరగాయలు తీసుకురమ్మని. నేను కూరగాయలన్నీ సంతకు పోయి తీసుకొచ్చిన. మా అమ్మ చెప్పినట్టు అన్నీ నేను తీసుకొని వచ్చినా అనుకో, మా అమ్మకి ఏమైనా లోటు ఉంటుందా? ఏదైనా కొదువు ఉంటుందా? నేను తేకుండా ఏదైనా మిస్ చేసింది, నువ్వు తేలేదురా అంటుందా? అన్నదు. సపోజ్ మా అమ్మ అన్నీ చెప్పింది, ఎర్రగడ్డ కూడా చెప్పింది, నేను ఎర్రగడ్డ తీసుకురాలా, అప్పుడు ఎర్రగడ్డలో లోటు ఉన్నట్టే కదా, ఎర్రగడ్డలో కొదువు తెచ్చినట్టే కదా నేను. అంటే మా అమ్మ చెప్పిన సరుకులన్నీ నేను తీసుకొని వచ్చింటే
ఏ కొదువ ఏ లోటు లేనట్లు, అంతే కదా. ఒకవేళ ఏదన్నా మా అమ్మ చెప్పిన దాంట్లో ఏదన్నా మిస్ చేసింటే కొదువ లోటు ఉన్నట్లే. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పారు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏమేమి చేయాలని ఆజ్ఞని దేవుడు ఆజ్ఞని చెప్పాడు. చెప్పగానే ఈ యవనస్తుడు ఏమన్నాడు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభువా, చేయకుండా నేను మీరు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను, ఇంకా నాకు లోటేముంది, ఏమన్నా చేయకపోతే ఒకటి ఏదైనా మిస్ అయ్యింటే, ఒకవేళ అబద్ధం చెప్పేది మిస్ అయ్యింటే, లేకపోతే తల్లిదండ్రులను గౌరవించేది మిస్ అయ్యింటే, లేకపోతే దొంగ సాక్ష్యాలు చెప్పేది మిస్ అయ్యింటే, ఇతరులను ప్రేమించేది మిస్ అయ్యింటే నాకు లోటు ఉందని మీరు చెప్పొచ్చు అని నేను అనుకోవచ్చు. నేను ఇవన్నీ మీరు ఏవైతే చెప్పారో అవన్నీ నేను చేస్తున్నాను, ఇక నాకు లోటు ఏముంది, ఇక నాకు కొదువేముంది అని అంటే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడంట. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉండదు, కొదువు ఉండదు, నీకు లోటు ఉంది ఇంకా నీలో ఒకటి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే అతని దృష్టికి అది ఎలా అనిపించింది, నేను అన్నీ చేస్తున్నాను, దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ నేను చేస్తున్నాను, వాటినన్నింటిని పాటిస్తున్నాను అని ఇతడు చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అతను చూసి, నో ఇంకా ఒకటి ఉంది పెండింగ్, నువ్వు చేయాల్సింది ఇంకా ఒకటి ఉంది, అది కొదువు ఉంది, అది లోటు ఉంది. నువ్వు అనుకుంటావు నేను అన్నీ చేస్తున్నాను, దేవుడు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీలో ఇంకా ఒకటి కొదువు ఉంది, నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అని దేవుడు ఆ వ్యక్తికి చెప్తున్నాడంట. దీని నుంచి మనం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే, మనం దేవుడికి సంబంధించిన విషయంలో అన్నీ చేస్తుంటాం. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాము, చర్చికి వెళ్తున్నాము, ఆరాధనకు వెళ్తున్నాం, కుటుంబ ప్రార్థనకు వెళ్తున్నాము అని మనం అనుకోవచ్చు. మేము అన్నీ చేస్తున్నాం, దేవుడికి సంబంధించి దేవుడు ఎలాగైతే చెప్పాడో వాటన్నిటి ప్రకారం మేము నడుచుకుంటున్నాము, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, పవిత్రంగా జీవిస్తున్నాం, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ చెడు పని చేయకపోకుండా, ఏ చెడు పని చేయకుండా కరెక్ట్గా బ్రతుకుతున్నాము, దేవుడు చెప్పినట్లే బ్రతుకుతున్నాం అని అనిపిస్తుండొచ్చు మన దృష్టికి. మన దృష్టికి అన్నీ కరెక్ట్గానే, అన్నీ బాగానే ఉండొచ్చు. కానీ దేవుడు చూసినప్పుడు మనం అన్నింటినీ కలిగి ఉన్నామా, లేకపోతే ఏదన్నా మనకు కొదువు ఉందా? మన దృష్టికి మనం అన్నీ సక్రమంగానే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం సంపూర్ణంగా ఉన్నామా, అన్నీ ఉన్న స్థితిలో ఉన్నామా, లేకపోతే ఏదైనా మనలో లోటు ఉందా? దేవుడు ఇది నీలో కొదువు ఉంది, ఇది లోటు ఉంది, ఇది ఇంకా నువ్వు చేయాలా, ఇది ఇంకా చేయకుండా ఉన్నావు అని చెప్పాల్సింది ఏదైనా ఉందా అని దేవుని వైపు చూసినప్పుడు మనలో ఏమైనా ఉందా అని మనం ఆలోచించుకోవాలి. చాలామంది జీవితంలో వాళ్ళు అనుకుంటుంటారు మేము అన్నీ చేస్తున్నాం, మాకు కొదువేముంది అని అనుకుంటారు. కానీ కొందరు జీవితాల్లో వాళ్ళు అన్నీ చేస్తుంటారు, దేవుడు చెప్పినట్టు అన్నీ నడుస్తుంటారు, కానీ ప్రార్థన చేయవాళ్ళు. అన్నీ చేస్తారు, పరిచర్యలు చేస్తారు, ఆరాధనకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, కుటుంబ ప్రార్థనకి వెళ్తారు, అన్నీ చేస్తారు, వీళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోరు. వీళ్ళు వ్యక్తిగత ప్రార్థన వీళ్ళ జీవితంలో ఉండదు. అన్నీ ఉంటాయి, మిగిలిన ప్రార్థన తప్ప అన్నీ ఉంటాయి, కానీ ప్రార్థన చేసుకోరు వీళ్ళు. ఇంకొంతమంది అన్నీ చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం చర్చికి వెళ్తారు, వాక్యానికి వెళ్తారు, చర్చిలో పనులన్నీ చేస్తారు, ఏదన్నా కుటుంబ ప్రార్థనలకు వస్తారు, అన్నీ వస్తారు, కానీ బైబిల్ చదవరు, వాక్యాన్ని ధ్యానించరు. మొదటి వ్యక్తులకేమో అన్నీ ఉన్నాయి, కొద్దివేంటి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసుకునే గుణం ఉండదు, వాళ్ళకి కొద్దిగా అదే. వీళ్ళకేమో అన్నీ చేస్తారు, కానీ బైబిల్ చదువుకోరు, ఎప్పుడు దేని వాక్యం వినరు, బైబిల్ అసలు కనీసం తీసి ఒక పేజీ కూడా చదవరు రోజుకి. అన్నీ మిగిలిన అన్నీ చేస్తారు, ఇది మాత్రం చేయరు. కొంతమంది అన్ని పనులు చేస్తారు, దేవుడికి సంబంధించిన ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ కుటుంబ ప్రార్థన జరిగితే రారు, కుటుంబ ప్రార్థనలో ఉండరు, కనిపించరు. కుటుంబ ప్రార్థన జరిగితే ఆసాగి ఈసాగి చెప్పేసి వెళ్ళిపోతారు, కుటుంబ ప్రార్థనలో కూర్చోరు, కుటుంబ ప్రార్థనలో ఉండరు. మిగిలిన అన్ని పరిచర్యలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇంకొంతమంది అన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, చర్చికి వెళ్తారు, కుటుంబ ప్రార్థనలకు వస్తారు,
పనుల్లో పరిచయలు పరిచయం చిన్న అంత పని కూడా చేయరు. ఈడ పుల్లెత్తాడేయరు. దేవునికి సంబంధించిన ఏదైనా పనులు ఉంటే, చర్చి పనులు కానీ, సంఘం పనులు కానీ, ఏదైనా దేవునికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఉంటే అంత చిన్న పని కూడా చేయరు. ఆడ మస్తుగా పనులు ఉంటాయి చేసే పనులు, కానీ వీళ్ళు మాత్రం చేయరు. మిగిలిన అన్నీ చేస్తారు, అన్నీ ఉంటాయి. ఇంకొంతమంది అన్నీ చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు, బైబిల్ ధ్యానిస్తారు, అన్నీ చేస్తారు, కానీ కుటుంబ ప్రార్థనలో ఉంటారు, కానీ చర్చిలకు రారు. ఆదివారం అయితే చర్చికి రారు. కూలి పనికో, 4 పనికో, ఉద్యోగంకో, ఆడికో ఇడికో వెళ్ళిపోతారు. అంటే రకరకాల వ్యక్తులు ఉంటారన్నమాట. ఇవన్నీ ఒకరిలోనే ఉండకపోవచ్చు. ఈ లోటు ఏదో ఒక లోటు అందరిలోనే ఉండొచ్చు. కొంతమంది ఉంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్తారు, పరిచర్లో పాల్గొంటారు, కానీ పాపిస్ట్ పనులు వదులుకోరు. వాళ్ళకున్న ఆ చెడు అలవాటిని, చెడు పనిని విడిచిపెట్టరు. ఆ పాపిస్ట్ సంబంధాన్ని, పాపిస్ట్ బంధాన్ని విడిచిపెట్టరు. కొంతమంది సెల్ ఫోన్కి బానిస అయిపోయింటారు. ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి, రీల్స్కి, సోషల్ సైట్స్కి బానిస అయిపోయింటారు. వాటిని విడిచిపెట్టరు. కొంతమంది బూతులకు బానిస అయిపోయి ఉంటారు, కొంతమంది గొడవలకు బానిస అయిపోయి ఉంటారు, కొంతమంది మందుకు బానిస అయిపోయి ఉంటారు, కొంతమంది బీడీలు, సిగరెట్లు, వక్కాకు బానిస అయిపోయి ఉంటారు. వీళ్ళు అందరూ అన్ని దేవుడు చెప్పినట్టు అన్నీ నడుచుకుంటారు, కానీ ఏదో ఒక్క దాంట్లో మాత్రం దేవుడు చెప్పినట్టు నడుచుకోరు. ఆ విషయంలో వాళ్ళు కొదువుగానే ఉంటారు. ఎంత చేసినా, ఎంత చెప్పినా కొద్దివే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అలాంటిది మన జీవితంలో ఏమైనా ఉందా? చెంపలు వాగిపోతాయి. రా దగ్గరికి. అన్నీ చూస్తాయి. నువ్వు ఆ పక్క ఈ పక్క కిందకి పోయింది అనుకో, తల 2 చెంపలు వాయిస్తా. నన్నే చూస్తాయి. నువ్వు హల్లెలూయా. మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను యేసు ప్రభువులో ఉన్నాను, నేను క్రిస్టియన్గా బ్రతుకుతున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, పరిచర్లు పాల్గొంటున్నాను, అన్నీ చేస్తున్నా సరే, కానీ ఖచ్చితంగా నీలో లోటు ఏదో ఉంటుంది. ఆ లోటు నీ వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడమా, లేకపోతే బైబిల్ చదవడం, బైబిల్ ధ్యానించడమా, ఆదివారం చర్చికి వెళ్ళడమా, లేదా దేవుని పరిచర్యకు సంబంధించిన పనుల్లో పాలు పొందడమా, లేకపోతే ఇలా కుటుంబ ప్రార్థనలో కూర్చోవడమా, ఏ విషయంలో నువ్వు లోటుగా ఉన్నావు? ప్రార్థన చేసుకోవడం లేదా, లేకపోతే బైబిల్ చదవట్లేదా, వాక్యాన్ని ధ్యానించట్లేదా, వాక్యం వినట్లేదా, ఆదివారం చర్చిలకు రావట్లేదా, ఇలా కుటుంబ ప్రార్థన పెడితే కుటుంబ ప్రార్థనకు రావట్లేదా, లేకపోతే చెడు పనులు ఏమైనా వదలట్లేదా, పాపిష్టి పనులు ఏమైనా వదలట్లేదా, దేవుడు చెప్పిన పనులు ఏమైనా చేయకుండా ఉంటున్నావా అని నువ్వు పరీక్షించుకోవాలా. నేను ఏ విషయంలో లోటుగా ఉన్నాను? దేవుడు ఒకవేళ నన్ను చూస్తే ఏదైనా నాలో లోటు ఏమైనా కనిపెడతాడేమో దేవుడు. ఏ విషయంలో నేను లోటుగా నీకే తెలుస్తుంది. నీ గురించి వేరే ఎవరికి తెలియదు, నీకు కరెక్ట్గా తెలుస్తుంది. నీ గురించి ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకునేదానివా, ప్రార్థన చేసుకునేవాడివా? నువ్వు బైబిల్ చదివే రకమా, బైబిల్ చదవని రకమా? నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళే రకమా, లేకపోతే ఎప్పుడో నీకు మూడు ఉంటేనో నీకు వెళ్ళాలనిపిస్తూనే వెళ్ళే రకమా? నువ్వు దేవుని పరిచర్యకు సంబంధించిన పనుల్లో ఆ పనులు చేసే రకమా, చేయని రకమా? నువ్వు కుటుంబ ప్రార్థనలకి ప్రతి కుటుంబ ప్రార్థనకు వచ్చే రకమా, లేకపోతే నీ ఇష్టం వస్తే మనకు ఉన్నప్పుడు ఇష్టం ఉంటే పోదాము, లేకపోతే లేదులే అని అనుకునే రకమా? ఆ చెడు పనులు ఏమన్నా విడిచిపెట్టే రకమా, లేకపోతే ఒక నెల బాగుండి ఇంకో నెల మళ్ళీ ఆ చెడు పనులు చేసే రకమా? మరలా ఆ పాపిష్టి పనులు చేస్తూనే ఉండే రకమా, విడవకుండా చేస్తుండే రకమా, లేకపోతే పూర్తిగా విడిచిపెట్టే రకమా అని నీ గురించి నీకే తెలుస్తుంది. వేరే వాళ్ళకి కాదు, నీ గురించి తెలిసేవారికి నీకే తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా, నాలో ఏది కొదువుగా ఉంది. యెసు ప్రవర్తన చూసి చెప్తున్నాడు అదే. నువ్వు చెప్తున్నావు నేను అన్నీ చేస్తున్నాను, నాకు ఏ కొదువు లేదు, నాకు ఏం లోటు లేదని చెప్తున్నావు, కానీ నీలో లోటు ఉంది, నీలో కొదువ ఉంది. దేవుడు ఏ లోటు అయితే మనకు చూపిస్తాడో, నీలో ఈ లోటు ఉంది, నీలో ఈ కొదువు ఉంది అని దేవుడు ఏదైతే నీలో చూపిస్తాడో, ఎన్నైతే నువ్వు చూపిస్తాడో
వాటిని అన్నిటినీ నువ్వు ఆ కొదువు లేకుండా చేసుకోవాలా. ఈ యవనస్తుడు చెప్పాడు, నువ్వు అన్నీ చేస్తున్నావు, నేను అన్నీ చేస్తున్నావు, నాకు ఏ కొదువు లేదంటున్నావు నాన్న, కానీ నీలో ఒకటి కొదువు ఉంది. ఆ కొదువు ఏంటంటే నీకు ఆస్తి ఎక్కువ ఉంది, ఈ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అదే నీకు కొదువు అంటే ఇతను ఏం చేసినాడు, దేవుడు చెప్పిన ఏదైతే లోటు ఉంది అని చెప్పాడో ఆ లోటుని సరి చేసుకోవడానికి ఏమైనా చేసినాడా? మా అమ్మ ఏం చెప్పింది, ఎరగట్లు లేవు నాన్న, నువ్వు అన్నీ తెచ్చినావు సరే, ఎరగట్లు మిస్ అయినవరా అని చెప్పినప్పుడు నేనేం చేయాలా, పోయి ఎర్రగడ్డ తీసుకురావాలా. సరేలే అని చెప్పి వదిలేసాను అనుకో, ఆ లోటుని ఆ కొదువుని నేను పూడ్చినట్టే. మా అమ్మ చెప్పిన ఆ లిస్ట్లో ఒకటి మిస్ అయినా కూడా నేను ఆ లోటుని మరలా తిరిగి తీసుకురాకపోతే దాన్ని నేను ఆ లోటుగా ఉన్నట్లే. అర్థమైందా? అలాగా దేవుడు ఏదైతే లోటు చూపించినాడో ఆ లోటును కనుక నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు పరిపూర్ణి కానట్లే. నీలో ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు అని దేవుడు నీలో లోటు చూపిస్తే నువ్వేం చేయాలా, ప్రార్థనా జీవితాన్ని స్టార్ట్ చేయాలా, ప్రారంభించాలా, ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాలా. నీలో వాక్యం చదివే గుణం లేదు, బైబిల్ చదివే గుణం లేదు, వాక్యం వినే గుణం లేదు అని లోటు నీలో దేవుడు చూపించడం నువ్వేం చేయాలా, ఆ తర్వాతైనా బైబిల్ చదవడము మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలా, వాక్యం వినడం మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలా. నీలో ప్రతి ఆదివారం చర్చి వెళ్ళే గుణం లేదు, ఎప్పుడో ఒకసారి పోతున్నావు అంతే అని దేవుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలా, దేవుడు చెప్పిన తర్వాత నుంచి ప్రతి ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలా. నువ్వు చర్చి పనుల్లో దేవునికి సంబంధించిన కార్యక్రమం సంబంధించిన నువ్వు పనులు చేయట్లేదు అని దేవుడు నీలో లోటు చూపించినప్పుడు నువ్వేం చేయాలా, ఆ తర్వాత నుంచి అయినా ఆ పరిచర్యకు సంబంధించిన పనుల్లో ఖచ్చితంగా నువ్వు చేయాలా. అయ్యో దేవుడు ఆ రోజు నాకు చెప్పినాడు కదా అని. ఒకవేళ నువ్వు కుటుంబ ప్రార్థన సరిగ్గా ఉండట్లేదు, ప్రతి ఒక్క ప్రార్థన ఉండట్లేదు, నీ ఇష్టం వస్తే వస్తున్నావు, లేకపోతే ఉండట్లేదు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతున్నావు అని దేవుడు నువ్వు చెప్పినప్పుడు నువ్వేం చేయాలా, ఆ తర్వాత నుంచి అయినా ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలో నువ్వు ఉండాలా, ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలో దేవునికి నువ్వు కనిపించాలా. నువ్వు ఈ చెడు పని విడిచిపెట్టట్లేదు, ఈ పాపిష్టి పని విడిచిపెట్టట్లేదు, ఈ పాపిష్టి సంబంధాన్ని బంధాన్ని విడిచిపెట్టట్లేదు, ఈ పాపిష్టి అలవాటును విడిచిపెట్టట్లేదు, ఈ పాపిష్టి ఆవేశాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదు అని దేవుడు లోటు నీకు చూపించిన నెక్స్ట్ టైం నుంచి నువ్వేం చేయాలా, ఆ పాపిష్టి అలవాటు ఏదుందో, ఆ పాపిష్టి చెడుతనం ఏముందో, ఆ పాపిష్టి పని ఏదుందో అది నువ్వు విడిచిపెట్టడానికి ప్రయత్నించాలా. అవి దేవుడు ఏదైతే లోటు నీకు చూపిస్తాడో ఆ లోటును నువ్వు ఆ లోటు లేకుండా నువ్వు సరి చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. దేవుడు చెప్పినట్టు అప్పుడే నువ్వు అన్నీ కలిగి ఉంటావు. ఖచ్చితంగా దేవుడు మనలో ఉన్న లోపాలని ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. మనం పరిపూర్ణం అవడానికి, మనం యేసుక్రీస్తు మెచ్చుకునే బిడ్డలాగా తయారవ్వాలంటే ఎలాగుండాలో దేవుడు చెప్తాడు. మనలో ఏమైనా లోపాలు ఉంటే అవి చెప్తాడు. అవి చెప్పినప్పుడు మనం ఏం చేయాలా, ఆ లోపాలని సరి చేసుకోవాలా. ఆ లోపాలని మనం సరి చేసుకుంటే మనం దేవుడు నచ్చే బిడ్డగా, దేవుడు మెచ్చే బిడ్డగా మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మెచ్చే బిడ్డగా మనం ఉంటామో దేవుడు మన పక్షంగా అడిగితే అది చేయగలడు. నువ్వు ఏదైనా అడుగు దాన్ని దేవుడు చేస్తాడు. ఈ ఎండాకాలంలో బాగా ఎండలో ప్రభా వర్షాన్ని కురిపించు అంటే కురిపిస్తాడు దేవుడు. వర్షాకాలంలో ప్రభా ఎండలు రాని ప్రభా అంటే రప్పిస్తాడు దేవుడు. నువ్వు అడిగితే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. మనుషులు పడగొట్టు ప్రభు అంటే పడగొడతాడు, లేపు ప్రభు అంటే లేపుతాడు. ఎప్పుడు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుడికి నచ్చే వ్యక్తిగా, దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దావీదును చూసాదని, దావీదు నా హృదయానుసారుడు అంటే నా మనసుకు నచ్చినవాడు. అందుకే దావీదు జీవితాన్ని చూడండి, దావీదుకి ఎదురు తిరిగి గెలిచిన రాజు ఎవ్వడు లేడు. ఎందుకంటే దావీదు పక్షంగా ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. దావీదు కూడా తప్పు చేసినాడు, పాపం చేసినాడు. ఆ లోపాన్ని దేవుడు ఎత్తి చూపించడం లేదా? నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు లోపాన్ని చూపించాడు. దావీదు నువ్వు ఈ తప్పు చేసినావంటే వెంటనే దావీదు ఆ తప్పును సరి చేసుకున్నాడు. ఎప్పుడైతే సరి చేసుకున్నాడో మళ్ళా దావీదుని ఎదిరించే రాజు కానీ ఎవ్వరు కానీ పుట్ల. దావీదు అంత గొప్ప రాజు కానీ, అంత ఆస్తి డబ్బులు కలిగిన రాజు కానీ ఎవరు పుట్ల.
సౌలు కూడా దేవుడు లోపాలను ఎత్తి చూపించాడు. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు సౌలు, ఏంట్రా నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు అని చెప్తే 3-4 సార్లు చెప్పి హెచ్చరించినా కూడా లోపాలను సరి చేసుకోలే సౌలు. ఏమైంది? తాను తన కుటుంబము, తానే కాదు తన కుటుంబం కూడా యుద్ధంలో చంపబడ్డానికి కారణమయ్యాడు. ఇతని తల మొండెంతో సహా వేరవడానికి, తన మొండెం ఆ పట్టణం గోడకు బీయించడానికి కారణమైంది. కారణము లోపాలను చెప్పినప్పుడు సరిచేసుకోలే ఈ సౌలు. దావీదుకు లోపాలు చెప్పినప్పుడు దావీదు సరి చేసుకున్నాడు. అలాగా దేవుడు మన లోపాలు ఏమన్నా చూపించినప్పుడు, నీలో ఈ లోపం ఉంది, ఇంకా నువ్వు చేయాల్సిన పని ఇది ఉంది, నీ కొదువ ఇది ఉంది అని దేవుడు ఏదైనా మనకు చూపిస్తే ఖచ్చితంగా ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. ఆ లోపాలను మనం సరి చేసుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతాము. ఒక బలమైన గొప్ప వ్యక్తులుగా మనల్ని దేవుడు తయారు చేస్తాడు. దేవుడు మన లోపాలని చూపించిన తర్వాత కూడా మనం కానీ ఆ లోపాలను సరి చేసుకుంటే అలాగే ఉంటే ఆ లోపాలే ఒకరోజు నిన్ను నాశనానికి నడిపిస్తాయి. సౌలుకు లోపాలను చూపించాడు, లోపాలను సరి చేసుకోవాలా, ఆ లోపాలే ఇతన్ని నాశనం చేసినాయి. శాంసన్కు కూడా లోపాలను ఎత్తి చూపించాడు. నువ్వు అమ్మాయిలు వెంటబడుతున్నావు, ప్రేమతో అమ్మాయిలు వెంటబడుతున్నావు, పోవద్దంటే ఆ లోపాన్ని సరి చేసుకోలేదు ఎవరు? శాంసను. ఏమైంది? చివరికి ఆ అమ్మాయి వల్లనే ఇతను బలం పోయింది, ఆ అమ్మాయి వల్లే ఇతను కళ్ళు పోయినాయి, ఆ అమ్మాయి వల్లే ఆ దాగోని గుడిలో చచ్చిపోయాడు ఆ రాళ్ళ కింద పడి. లోతుకు కూడా లోపాలను చూపించాడు దేవుడు. ఈ పట్టణంలో ఉండొద్దు, విడిచిపెట్టరా అంటే రాలా. ఆ లోపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడలా. భయంకరమైన శాపంలో, శిక్షలో వచ్చి పడ్డాయి. చెప్పాలంటే చాలామంది ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరు ఈ లోపాలను ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకోకుండా నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సరి చేసుకొని లోపాలను ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకొని గొప్ప స్థాయిలో నిలిచిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. మరి మనం ఎలాగున్నాం అనేది దేవుడు అడుగుతున్నాడు. నీలో లోపం లేదంటే ఖచ్చితంగా లోపాలు దేవుడు చూపిస్తాడు. ప్రభువా నాలో లోపం చూపించినట్టే ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఏ లోపం ఉందా నీలో? చెడుతనాన్ని, చెడులాటను విడిచిపెట్టిన లోపం ఉందా? ప్రార్థన చేయని లోపం ఉందా? ప్రార్థన విషయంలో లోపం ఉందా? బైబిల్ విషయం చదివే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో లోపం ఉందా? ఆదివారం చర్చికి వెళ్ళే విషయం లోపం ఉందా? దేవుని పరిచర్య పనుల్లో చేసే వాటిలో లోపం ఉందా? కుటుంబ ప్రార్థనల విషయంలో లోపం ఉందా? ఇంకా ఏ విషయాల్లో లోపం ఉన్నాయో దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంగా, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ఆదివారం, ప్రతి దగ్గర దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుడు నీలోని లోపాలని తెలియజేసినప్పుడు ఆ లోపాలు నువ్వు సరిచేసుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలోనికి తీసుకెళ్తాడు. నువ్వు ఆ లోపాలను సరి చేసుకోకపోతే ఆ లోపాలే నిన్ను నాశనం వైపు నడిపిస్తాయి. యవనస్తుడు కూడా వచ్చాడు, నాకేం లోపం ఉంది, నాకు ఏ లోటు ఉందంటే చెప్పాడు, నీకు ఈ లోపం ఉంది, ఈ లోపం నువ్వు సరి చేసుకుంటే ఆ నిత్యజీవం నీకు దొరుకుతుందని చెప్తే ఆ లోపాన్ని సరి చేసుకున్నాడా? సరి చేసుకొని వెళ్ళిపోయినాడు. ఆ లోపాన్ని అట్లే పెట్టుకొని ఏమైంటుంది? నిత్యజీవం దొరికిండదు అతనికి, నరకంలోనికే వెళ్ళింటాడు. ఒకవేళ అతను ఆ తర్వాత ఏమైనా పశ్చాత్తపడి దేవుని దగ్గరికి వచ్చాడో లేదు పక్కన పెడితే, ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి చూస్తే అతను ఆ లోపాన్ని సరి చేసుకున్నాడా? సరి చేసుకోవాలా. సరి చేసుకోవాలంటే నిత్య జీవాన్ని పొందుకోనట్లే, అతను ఆ స్వర్గంలోనికి ప్రవేశించినట్లే. సో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అదే అడుగుతున్నాడు. నీలో కొదువ ఉంది కదా, ఆ కొదువును సరి చేసుకుంటున్నావా? నీలో లోపాలు, ఏమేమి లోపాలు ఉన్నాయో నేను చూపించినాను కదా, తెలియజేస్తున్నాను కదా, ఆ లోపాలని సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఆ లోపాలని సరి చేసుకుంటున్నావా? ఆ లోపాలని సరి చేసుకుంటేనే ఉన్నతమైన స్థాయిలో నిలుస్తావు. లోపాన్ని కానీ సరి చేసుకోకపోతే ఆ లోపమే నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఆ నాశనం ఈ భూమి మీద కావచ్చు, ఈ భూమిని విడిచిన తర్వాత నరకంలో అనే నాశనమైనా కావచ్చు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. నాలో కొదువుగా ఉన్నది ఏంటి? నాలో ఏది కొదువుగా ఉంది? నా కుటుంబంలో ఏది కొదువుగా ఉంది? నా పిల్లల విషయంలో ఏది కొదువుగా ఉంది?
మా జీవితంలో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ప్రశాంతత లేకుండా చేసే ఆ కొదువు కలిగిన పరిస్థితి ఏంటి అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు ఏదైతే మనలో లోపాలని చూపించాడో ఆ లోపాలని సరి చేసుకోవడానికి ప్రయత్నించి ఆ లోపాలను సరి చేసుకుంటే దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థాయిలో, మనం కోరుకున్న స్థాయిలో మనల్ని నిలుపుతాడు. మనం ఏదైతే కోరుకుంటామో, ఆశిస్తామో దేవుడు అది మనకు దయచేస్తాడు. ఆ లోపాన్ని గాన ఆ యవ్వనస్తుడు సరి చేసుకుంటే అతను అడిగింది ఒకటే, ప్రభా నాకు నిత్యజీవం కావాలో ఏం చేయాలని. లోపాన్ని చూపించాడు. లోపాన్ని చూపించినప్పుడు అతడు ఆ లోపాన్ని కానీ సరి చేసుకుని అంటే అతడు ఏం అడిగాడో అది దేవుడు అతనికి ఇచ్చింటాడు కదా, ఆ నిత్యజీవాన్ని ఇచ్చింటాడు కదా. అలాగే దేవుడిని మనం చాలా అడుగుతూ ఉంటాం ప్రార్థనలో. అడిగినప్పుడు దేవుడు మనలో కొన్ని లోపాలని చూపిస్తూ ఉంటాడు, కొన్ని లోటులను చూపిస్తుంటాడు. ఆ లోటును కానీ నువ్వు తీర్చుకుంటే, ఆ లోపాలను కానీ నువ్వు సరి చేసుకుంటే దేవుడు నువ్వు ఏదైతే అడిగాడో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నువ్వు ఆ లోపాలను సరి చేసుకుండా నువ్వు అలాగే పెట్టుకొని దేవుడు నువ్వు ఎంతగా అడిగినా కూడా దేవుడు నీకు ఇవ్వడు. నీ లోపాలను ఎప్పుడైతే సరి చేసుకొని నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు నువ్వు అడిగిన దానికి అడిగినట్లు ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రభా నాలో ఉన్న లోపాలని నువ్వు ఏవైతే నాకు తెలియజేసినావో ఆ లోపాలన్నిటిని నేను సరి చేసుకుంటాను, నేను ఏదైతే అడుగుతానో అది నాకు దయచేయండి ప్రభా అని మనం తీర్మానించుకుంటే దేవుడు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినుమా, బైబిల్ చదువుతూ వాక్యం వినాలా పెట్టుకొని. బైబిల్ చదవడం అందుకే కదా, బైబిల్ అయినా చదవాలి, లేకపోతే వాక్యమైనా వినాలా. వాక్యం అంటే బైబిల్ ఉండేది చెప్తారు, వాక్యం వినాలా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయం ప్రభా, మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, మీ ఆలోచన ప్రకారము మీకు అన్నీ ఉన్నట్లు, మీరు అన్నీ కలిగి ఉన్నట్లు, మీకు ఏ లోటు, ఏ కొదువ, ఏ లోపం లేనట్లు మీకు అనిపిస్తుండొచ్చు. కానీ దేవుని వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా మనలో ఉన్న లోటులు, లోపాలు ఖచ్చితంగా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ లోటును, ఆ లోపాలని మనం సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనం ఏదైతే అడుగుతామో దాన్ని మనకి ఇస్తాడు అని ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాకు అందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము అనుకోవచ్చు ప్రభా, మేము ప్రార్థనా జీవితంలో బాగున్నాము, చెడు పనులు, పాపిష్టి పనులు వదిలేయడం విషయంలో బాగున్నాము, బైబిల్ చదివే విషయంలో బాగున్నాము, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యాన్ని వినడం విషయంలో బాగున్నాము, ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో బాగున్నాం, దేవుని పరిచర్య చేసే విషయంలో బాగున్నాం, కుటుంబ ప్రార్థనలో ఉండే విషయంలో బాగున్నాం అని మేము అనుకోవచ్చు తండ్రి. కానీ ఖచ్చితంగా మీరు మమ్మల్ని చూసినప్పుడు ప్రభా, మాలో ఉన్న లోపాలని, మాలో ఉన్న లోటుల్ని, మాలో ఉన్న కొరతల్ని మీరు ఎత్తి చూపిస్తారు ప్రభా. ఇదిగో నీలో ఇది తక్కువ ఉంది, ఇది ఇంకా లోటుగా ఉంది, ఇది ఇంకా నువ్వు చేయాల్సిన కార్యం నీ జీవితంలో ఇంకా ఇది ఉందని ప్రభా, మీరు మాకు లోట్లు, మాలో ఉన్న లోట్లని, లోపాలని తెలియజేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేము అడిగిన వాటిని ప్రభా పొందుకోకుండా ఏదైతే మా జీవితంలో లోటుగా ఉందో, లోపంగా ఉందో నాయన, వాటిని మీరు ఎత్తి చూపించినప్పుడు ప్రభా, ఆ లోటుల్ని, ఆ లోపాలని మేము సరి చేసుకొని ప్రభా, మేము ఏదైతే ప్రభా అడుగుతామో దాన్ని మేము మీ నుంచి పొందుకునేలాగున ప్రభా మా ప్రతి ఒక్క జీవితాల్ని మీరు సరిచేయండి ప్రభా. ఇదిగో మీరు మా జీవితాల్లో లోపాలను చూపించినప్పుడు, లోటులను చూపించినప్పుడు, ఏవైతే మీరు లోటులు చూపిస్తారో ఆ లోపాలని, లోటుల్ని సరి చేసుకుని కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఆ లోటులు, ఆ లోపాలను మేము సరి చేసుకుంటే మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో, గొప్ప స్థానంలో మీరు నిలుపుతారు ప్రభా. ఒకవేళ
ఒకవేళ మీరు చూపించిన ఆ లోపాలను మేము సరి చేసుకోకపోతే నాయన, ఆ లోపాలే మమ్మల్ని నాశనానికి తీసుకెళ్తాయని ప్రభా, ఆ లోపాల వల్ల ప్రభా మా జీవితాలు, మా కుటుంబ జీవితాలు నశించిపోతాయని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మీరు మా జీవితాలు ఏవైతే లోటును తెలియజేస్తారో వాటిని అన్నిటినీ ప్రభా మేము సరి చేసుకొని తండ్రి, ఆ లోపాల చేత ప్రభా, లోటుల చేత మేము నాశనం అయిపోకుండా ప్రభా, ఇదిగో నాయన ఉన్నతమైన స్థాయిలో మేము నిలిచినట్లు ప్రభా, వాళ్ళు ఉన్న లోపాలను అన్నింటినీ ప్రభా సరి చేసుకుని తండ్రి, మీ ఎదుట ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మేము నివసించినట్లు ప్రభా, నిలిచినట్లు మీరు కృప చూపించమని బ్రతిమలాడుకొంచు. ఇదిగో కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా దృఢ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కాలంలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా దేవుడు నాలో లోపాలను లోటును చూపించినప్పుడు ఆ లోపాలను లోటును ఖచ్చితంగా సరి చేసుకుంటాను. ఆ లోపాలను అలాగే ఉంచుకొని నాశనంలోకి వెళ్లకుండా ఖచ్చితంగా దేవుడు నాలో చెప్పిన లోటుని లోపాలని సరి చేసుకొని ఉన్నతమైన స్థానంలో ఉండి దేవుని ద్వారా నేను అడిగినవన్నీ పొందుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.